హలో ఆల్. ఇప్పుడు మన వచ్చిన టెంపుల్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మన యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామం. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుండి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. మన NH 163 హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. రాయగిరి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం ఫస్ట్ లొకేషన్కి ఎంటర్ కాగానే పైనుంచి మెట్లు ఉన్నాయి, కిందకి రాగానే ఇక్కడ మండపం ఉంది, ఇంకా కింద చూసి గుండం ఉంది. ఈ గుండంలో అంటే ఈ గుండం ఇక్కడ ఉంది, దేవుడు మాత్రం గుట్ట పైన ఉన్నాడు. ఈ గుండంలో ఏం జరిగేదంటే ఇది ఏ ఆకారం అంటే మన గుజరాత్లో రాణికి వావ్ అనే టెంపుల్, అది వెల్స్ ఉంటుంది, క్వీన్స్ వెల్ అని, సేమ్ దాని ఆకారంలోనే ఉంది. ఈ 100 రూపీస్ మీద ఉంటుంది ఇప్పుడు నేను నోట్ మీద రాణికి వావ్ క్వీన్స్ వెల్ అని రివర్స్, ఇట్లా టెంపుల్ అనేది రివర్స్ ఆకారంలో ఉన్నట్టు ఉంటుంది. ఇగో ఈ గుండం చూస్తే మొత్తం అదే ఆకారం ఉంది. ఇది 12th సెంచరీకి సంబంధించిన టెంపుల్. దీన్ని తెలంగాణ పరిపాలించిన మన చాళుక్యులు కట్టించారు. ఇక్కడ వచ్చే పక్షుల సౌండ్కి స్పెషల్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ గుండం ఎట్లా అంటే ఈ స్వామివారిని ఇక్కడనేమో ఇక్కడ స్నానం ఆచరించి ఈ మండపంలో కూర్చోబెట్టి ఇక్కడ కళ్యాణం జరిపించి గుట్ట పైన తీసుకువెళ్ళి పెట్టేస్తారు. ఇది చూస్తే ఈ లొకేషన్ బట్టి అదే అర్థమవుతుంది. ఇలా స్నానం చేయించి మండపం దగ్గర తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం జరిపి అభిషేకాలు చేసి పైన ఉన్న గుట్ట పైన ఉన్న దేవుని ఇది గుడిలో పెడతారని అర్థమవుతుంది. ఈ వెల్లాకారం ఉన్న దీని చుట్టూ గోడల మీద ఏముందంటే కొన్ని శ్లోకాలు ఉన్నాయి, 5 శ్లోకాలు ఉన్నాయి. 5 శ్లోకాల గురించి ఏముందో చూద్దాం. అయితే ఇక్కడ గోడల మీద ఏంటంటే ఒక 5 శ్లోకాలు ఉన్నాయి. ఏంటంటే మొదటి శ్లోకం వచ్చేసి ఏముందంటే అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద. అనాథ రక్షక అంటే ఎవరు? అమ్మా నాన్న లేని వారైనా అనాథలు ఎవరు లేని వాళ్ళకి ఎవడు? దేవుడే ప్రొటెక్టర్, రక్షకుడు. ఆపద్ బాంధవ గోవింద. ఆపద్ బాంధవుడు అంటే ఆపదలో ఆదుకునేవాడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఇక్కడ ఉన్న 2వ శ్లోకం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన అందరూ జనాలు సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ శ్లోకం సూచిస్తుంది. ఇక్కడ 3వ శ్లోకం ఏముందంటే నందనందన గోవింద నవనీత చోర గోవింద. నందుని కుమారుడు శ్రీకృష్ణుడు. నవనీత చోర గోవింద అంటే గోపికల దగ్గర వెన్న దొంగతనం చేసేది ఎవరు? శ్రీకృష్ణుడు అని నందుడు గోకులంలో చెప్తున్న సన్నివేశంలో నుంచి శ్లోకం. ఇక్కడ 4వ శ్లోకం ఏముందంటే ధర్మో రక్షిత. ఇది మనం రోజు డైలీ లైఫ్లో యూజ్ చేసే శ్లోకమే. ఈ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం అనేది మనల్ని రక్షిస్తుంది. దానికి ఇప్పటికీ చాలా ఉదాహరణలు జరిగినాయి. మహాభారత యుద్ధం కింద ఒక మంచి ఉదాహరణ. శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి పాండవులు గెలవడం జరిగింది. అధర్మం ఎవరి వైపు? కౌరవుల వైపు ఉంది కాబట్టి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ధర్మ సంస్థాపన జరిగింది. ఇక్కడ ఉన్న 5వ శ్లోకం ఏం సూచిస్తుందంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే ఏంటంటే ఈ భౌతిక జీవితం అనేది, భౌతిక ప్రపంచం అనేది కేవలం భ్రమ మాత్రమే అని ఈ శ్లోకం సూచిస్తుంది. ఏది శాశ్వతం కాదు, అంతా మన భ్రమ అనే విషయాన్ని సూచించేదే ఈ 5వ శ్లోకం. లాస్ట్ శ్లోకం అంటే ఏముందంటే ఇక్కడ శ్రీ శ్రీనివాసాయ గోవింద, శ్రీ వెంకటేశాయ గోవింద. అయితే ఈ గుడి ఏంటంటే ఈ స్పెషాలిటీ ఇది కొంచెం మిస్టీరియస్ ఉంది. అంటే ఇది ఎవరికి తెలియదు ఈ గుడి గురించి. ఫస్ట్ ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఒకసారి విగ్రహాలు అనేది కొందరు దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేయడం వల్ల ఆ విగ్రహాలు పోయిన తర్వాత మళ్ళీ ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులు ఏం చేశారంటే ఆ విగ్రహాలను పట్టుబట్టి ఏం చేశారు, ఊర్లో ఉంటున్నాయి ఆ విగ్రహాలు ప్రజెంట్. ఎట్లా అంటే గుడి ఇక్కడనే ఉంది, గుండం ఇక్కడ ఉంది, మండపం అన్నీ ఇక్కడనే ఉన్నాయి, కానీ విగ్రహాలు మాత్రం రాయగిరి విలేజ్లో ఉంటాయి. అయితే ఈ తీసుకుపోయిన విగ్రహాలు ఏమైనా అంటే ఆ విలేజ్లో ఉంటున్నాయి.
విలేజ్లో ఉన్న విగ్రహాలు ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఇది మన బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఇయర్ అక్కడ ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి టెంపుల్లో పెట్టి పూజలు జరిపించి మళ్ళీ యథావిధిగా మళ్ళీ విలేజ్లోకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అయితే ఇది గుండానికి, శ్రీవారి గుండానికి మొత్తం మెయిన్ ఎంట్రీ ఇక్కడ ముందు సౌత్ నుంచి ఉంది. ఇట్లా ఈస్ట్ వెస్ట్ నుంచి కన్నా మళ్ళీ కొన్ని ఎంట్రీస్ ఉన్నాయి. ఇట్లా ఎంటర్ కావచ్చు, ఇట్లా ఎంటర్ కావచ్చు. మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి దీనికి. ఈ గుండం ఎట్లుందంటే మన బావిలోకి దిగినట్టే ఉంది వస్తుంది. ఇట్లా మొత్తం ఇది కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంది. 3 ఎంట్రీలు ఉన్నాయి మొత్తం. ఒక ఎంట్రీ మెయిన్ ఎంట్రీ. ఇది పైన ఏంటంటే ఇది ఈత కొట్టడానికి అనువు ఉంది. నాకు వాళ్ళకి ఎంచి వచ్చి ఇలా జంప్ చేసి ఈత కొట్టేలాగా ఉంది. ఇది 12వ సెంచరీకి చెందిన అయినా సరే కానీ దీన్ని కట్టడం అనేది ఈ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పటికైనా. ఎవరైనా చూసి ఇది 800 సంవత్సరాల క్రితం కట్టిన లేక లేదు అసలు. ఇది రీసెంట్గా ఏదో కట్టినట్టు ఉంది. అంత టెక్నాలజీ యూజ్ చేసి కట్టరు ఇది. ఈ గుండంలో ఉన్న వాటర్ కింద ఇది ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ కాదు, ఇది రెయిన్ వాటరే. ఇది దీనికి రానికి ఇంకా వేరే దారిలు కింద లేవు. ఈ రెయిన్ వాటర్ ఇవంతా ఈ రెయిన్ వాటర్ తోటే ఉంది. వాటర్ కింద అంత ఫ్రెష్గానే ఉన్నాయి ఇక్కడ. కానీ ఇందులో ఫిషెస్ కానీ ఉండడానికి ఛాన్స్ ఏం లేదు. మనకు ముందు కనిపిస్తుంది కోనేరు. దీనికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంది ఏంటంటే టెంపుల్. ఈ టెంపుల్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేను ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఇక్కడ మినిమం బేసిక్ నీడ్స్ అనేవి లేవు ఇక్కడ. ఇప్పుడు ఎంతో కొంత బేసిక్ నీడ్స్ ఇస్తేనే ఇక్కడ ఒక టెంపుల్ ఉందని ప్రపంచానికి తెలుస్తుంది. ఇది ఎంత మంచి ఆర్కిటెక్చర్ ఉంది, ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న గుడిని ఇది ఆల్మోస్ట్ శిథిల వ్యవస్థలో ఉంది. డెవలప్మెంట్కి నోచుకోలేదు ఈ టెంపుల్ అసలు. ఎందుకు ఎవరికి తెలియకపోవడం వల్ల. అయితే ఏం చేయాలంటే ఇప్పుడు ఎండోమెంట్ మన తెలంగాణ గవర్నమెంటు ఏం చేయాలంటే ఈ ఎండోమెంట్ దేవాదాయ శాఖ ఏం చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న దేవస్థానాలు చాలా ఉన్నాయి మన దగ్గర, మంచి హిస్టరీ కలిగి ఉండి అది కనీసం డెవలప్మెంట్కి చాలా దూరంలో ఆగిపోయిన దేవస్థానాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఈ వీడియోతో నేను చెప్పేది ఏంటంటే ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు అర్థమైన పాయింట్, దీనికి ఎంతో బేసిక్ నీడ్స్ కల్పించాలి. బేసిక్ నీడ్స్ ఇస్తే ఈ టెంపుల్ కొంచెం దీనివల్ల ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ దీని మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఇన్వెస్ట్మెంట్ లేకనే ఇలా ఉండిపోయింది. నీడ్స్ అనేవి కావాలి. ఎట్లా అంటే వచ్చే రోడ్లో ఈ బ్రిడ్జ్ కింద ఒక రోడ్డు, వచ్చిన భక్తులకి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఇక్కడ షాప్స్ పడతాయి. ఇక్కడ ఉన్న యువతకు ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులకి ఏదో ఒక పని దొరుకుతుంది దీనివల్ల. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే దేవాదాయ శాఖ ఈ శిథిలా వ్యవస్థలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ ఒక లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ తీసుకొని దేనికి అవసరం, దేనికి డెవలప్మెంట్ అనేది రిక్వైర్ అవుతుంది అనేది చూడాలి. అందులో చూస్తే ఇది నెంబర్ 1 ఈ టెంపుల్ అనేది ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. దీనికి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎంతో కొంత బేసిక్ నీడ్స్ ఇచ్చినాం అనుకో ఇక్కడ ఇది ఖచ్చితంగా ఒక మంచి ఇన్కమ్ జనరేట్ అవుతాయి. ఎక్కడైనా మంచిది. ఇది ఉన్న లొకేషన్కి అసలు ఇది మంచి అవైలబుల్. ఎట్లా అంటే రైలు ద్వారా రావచ్చు, బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంది. ఇక్కడ ఆటోస్ నడుస్తూనే ఉంటాయి ఎనీ టైం. మంచి ఆపర్చునిటీ ఉంది ఇక్కడ రానికి. అది దీనికి మంచి టూరిజం స్పాట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేవుణ్ణి తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిఫిషియల్గా ఏరియా అంతా క్రియేట్ చేసి పెట్టడం వేరు, న్యాచురల్గా ఉన్నదాన్ని డెవలప్మెంట్ రెనోవేట్ చేసి చూపించడం వేరు. ఈ రెనోవేట్ చేస్తే మాత్రం మంచి టెంపుల్ అవుతుంది. ఇక్కడ మంచి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది, షూటింగ్ స్పాట్ అవుతుంది, మంచి ఫిలిం మేకింగ్కి యూజ్ అవుతుంది, అన్నిటికీ ఉపయోగపడే టెంపుల్ ఇది. దీన్ని ఎంతో కొంత డెవలప్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘం భువనగిరి, జిల్లా యాదాద్రి భువనగిరి, ఇది 3వ వార్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది 33 లక్షల విధులు దీనికి మంజూరైనాయి. ప్రారంభం తేదీ ఉంది. దీనికి ముఖ్య అతిథి పైలశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, గుణగల్ల జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఇది 1 ఇయర్ బ్యాక్, అంటే ఎగ్జాక్ట్గా ఈ డేట్ చూస్తే 1 ఇయర్ బ్యాక్ దీనికి విధులు మంజూరైనట్టు ఉంది. కానీ ఇంతవరకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. ఇండియాకి ఇన్కమ్ అవసరం, మనకి ఎకనామిక్గా ముందుకు వెళ్ళాలంటే
ఇక్కడ పల్లెటూర్లలోనే స్టార్ట్ అవుతాయి ఎకానమీ అంతా. అగ్రికల్చరే మెయిన్ అగ్రికల్చర్ మీదనే బేస్ అయింది ఎకానమీ మొత్తం. అలాంటిది అంత బేస్ ఉన్న ఈ విలేజెస్లో ఏం జరుగుతుందంటే ఇంత మంచి టెంపుల్స్ గిన గుర్తింపు లేదు. అయితే దూరంగా ఉన్నాయి 3 సమాధులు ఉన్నాయి. అది ఎట్లా అంటే ఈ కన్స్ట్రక్షన్కి సహాయపడిన శునకాల సమాధులని ఇట్లా గ్రామస్తులు అనుకుంటుంటే విన్నా. ఇది 2023 7వ తారీఖు 10వ నెలలోనే దీనికి నిధులు మంజూరు అయినాయి. వాస్తవానికి ఇది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైన నిధులు. గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు. అసలు ఇక్కడున్న కాంగ్రెస్ శాసనసభ్యులకి విన్నవించి చెప్తున్నా, మీరే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నా.